ఇక మేడ్చల్ జిల్లా గట్కేసర్లో 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాత్రి వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ కారులో తరలిస్తున్న 37,35,000 రూపాయల నగదును గుర్తించారు. పట్టుబడిన క్యాష్లో 100 నోట్లు, కొత్తగా రిలీజ్ అయిన 2,000 నోట్లు ఉన్నాయి. డబ్బు తరలిస్తున్న వ్యక్తులు ఉప్పల్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అయితే భువనగిరి, కొండమడుగు, వలిగొండ ప్రాంతాల్లో తమకు వైన్ షాపులున్నాయంటున్నారు పట్టుబడిన వారు. షాప్ మూసేసిన తర్వాత క్యాష్ను ఇంటికి తీసుకెళ్తున్నట్లుగా చెబుతున్నారు. విచారణ చేసిన తర్వాత డబ్బును ఐటీ అధికారులకు అప్పగిస్తామన్నారు పోలీసులు. వాహనాల తనిఖీలో కారు ఇండికా కారు టూవర్స్ భువనగిరి నుంచి ఉప్పల్ వెళ్తా ఉంది. దాన్ని చెక్ చేస్తే అందులో 37,35,000 రూపాయల అమౌంట్ 2000 నోట్స్ మరియు 100 రూపాయల నోట్స్ అందులో కనిపించడం జరిగింది. బాలకృష్ణ గౌడ్, నరసింహ గౌడ్ మరియు మల్లం గణేష్ గౌడ్ అని చెప్పేసి ఈ ముగ్గురిని తో పాటు అమౌంట్ కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. వైన్స్ సిండికేట్ సంబంధించిన బిజినెస్ వీళ్ళది, దాదాపు 5-6 వైన్స్లు. ఈ అమౌంట్ వెరిఫై చేస్తే వాళ్ళు దుర్గామాత వైన్స్, సితారా వైన్స్, విజయ దుర్గా వైన్స్, తర్వాత రేణుకా వైన్స్ అని చెప్పేసి ఈ 5 వైన్స్ నుంచి గత 2-3 డేస్ కు సంబంధించిన కలెక్షన్ భువనగిరి నుంచి తీసుకొని ఉప్పల్ వాళ్ళ ఇంటికి అమౌంట్ తీసుకెళ్తా ఉన్నారు. దాని గురించి వాళ్ళ అమౌంట్ రాత్రి పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉంచుకొని మా ఆఫీసర్స్ ఆదేశాల మేరకు ఇవాళ ఎంక్వైరీ వెరిఫై చేస్తున్నాం. వాళ్ళు డైలీ వాళ్ళు అమ్మిన దానితో టాలీ అవుతుందా లేదా చూసిన తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ కి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఇవాళ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.